మళ్ళీ గౌతమ్‌లు వసుంధర చేత బాగా తిట్టించుకొని ఇంటికైతే వస్తారు. మొహాలు డల్‌గా పెట్టుకొని. ఇక నీలిమ ఏమో అడుగుతూ ఉంటుంది. "ఎందుకు అంత సంతోషంగా వెళ్లారు కదా! మరి ఇంత డల్‌గా వచ్చారేంటి?" అన్నట్టు మాట్లాడితే ఈ కౌసల్య ఉండి తిడుతుందనమాట మల్లీని. "నేను వెళ్ళేటప్పుడే అనుకున్నాను. ఈ ముదనష్టపు దానివల్ల ఏదో జరుగుతుంది. నా బిడ్డ ఇంత డల్‌గా రావాల్సి ఉంటుందని అనుకున్నాను. అదే జరిగింది. ఇంతకీ ఏమైందో చెప్పండి" నైతే అంటూ ఉంటే ఇక గౌతమ్ జరిగింది మొత్తం చెప్తాడు. అరవింద్‌ని ఎవరో చంపేశారని, మాలిని కొలాప్స్ అయిపోయిందని, హాస్పిటల్లో ఉందని పరామర్శించడానికి వెళ్ళాము. దైవగుణంగా బేబీకి ఏమీ కాలేదు. అదొక మంచి వార్త అనైతే చెప్తూ ఉంటాడు. ఇక మళ్ళీ బోరున ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు అరవింద్ చనిపోయాడని కాదు. అరవింద్ చంపేసిన నింద కాస్త గౌతమ్ మీద పడిందని. నా భర్తకు అసలు ఏ పాపం తెలీదు. ఆ వసుంధర గారు ఎవరో తీసుకుని వచ్చి నీ భర్తే చేయించాడన్నట్టు మాట్లాడింది. అసలు నేను తట్టుకోలేకపోయాను. నేనైనా కోపంతో అరుస్తున్నాను కానీ నా భర్త ఒక్క మాట మాట్లాడలేదు అరవింద్ గారిని అని అయితే చెప్తూ ఉంటుంది. ఈ ఎపిసోడ్‌లో మళ్ళీ ఇంటెన్షన్ అంతా తన భర్త తప్పు చేయలేదు, నిర్దోషి అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుందే తప్ప, మాలిని విషయంలో కాస్తంత కూడా జాలి చూపించదు. నిజం అనేది బయటపడుతుంది కదా! పోలీసులు ఖచ్చితంగా బయట పెడతారు కదా! అప్పుడు నిజం తెలుస్తుంది కదా గౌతమ్ తప్పు చేయలేదని. కానీ మాలిని మీద కానీ, అరవింద్ మీద కానీ కాస్త కూడా కన్సర్న్ అనేది లేకుండా నా భర్త నిర్దోషి, వాళ్ళు నా భర్తనే అంటున్నారు అనైతే బాధపడుతూ ఉంటుంది. ఇక శంకరమ్మ కూడా అరవింద్ చనిపోయి 3 రోజులు అయింది కదా! జరగాల్సిన కార్యక్రమాలు చూడాలి. అమ్మాయికి చేయాల్సిన తంతులు ఉంటాయి కదా, అవి కూడా చేయాలి అని అయితే చెప్పడంతో మాలిని దానికి అంగీకరించదు. నా భర్త చనిపోలేదు, నా భర్త నా దగ్గర నుంచి దూరం కాలేదని చెప్పని రూమ్లోకి వెళ్ళి బోరున ఏడుస్తూ ఉంటుంది. మళ్ళీ మాత్రం తన భర్త నిర్దోషి అని ఎలా నిరూపించాలి, ఆధారాలు ఏమున్నాయి అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది తన భర్త గురించి.